గుడికి మైకులు ఉన్నప్పుడు మసీదుకి మైకులు ఉంటే తప్పేంటి? చర్చికి మైకులు ఉంటే తప్పేంటి? నేను ఆ వాదనతో ఏకీభవిస్తా. భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి. ఈవెన్ మనం సిక్కులకు సంబంధించిన దాంట్లోనైనా సరే. అయితే మన వరకు వినడం ఓకే. కానీ రాత్రి తెల్లవార్లు మైకులతో చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అది ఒకరోజు ఎప్పుడో జరిగిందంటే సర్దుకోవచ్చు. కంటిన్యూగా జరుగుతుందంటే ఒక తలనొప్పి. ఇంకొకటి ఎంత డెసిబుల్స్ వాడితే కరెక్ట్ అన్నటువంటిది పారామీటర్స్ ఉన్నాయి. అది ఫాలో అప్ చేయాల్సింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. మైకు ఒకదానికి పర్మిషన్ తీసుకుని 10 మైకులు పెడితే అది తప్పు. నువ్వు ఎంత పర్మిషన్ తీసుకున్నావో, ఎంత డెసిబుల్స్ రిలీజ్ చేయాలని ఉందో అంతే చేయి. అది గుడైనా, మసీదు అయినా, చర్చ్ అయినా. గుడి దగ్గర అయితే ఎక్కువ శబ్దం పెట్టండి, మసీద్ దగ్గర, చర్చ్ దగ్గర తగ్గించండి అని నేను చెప్పను. అట్టడి దిక్కుమాలిన అలవాటు నాకు లేదు. కానీ బెంగాల్లో కానీ చాలా చోట్ల జరిగేది ఏంటంటే మసీదులు అసలు పర్మిషనే తీసుకోకుండా పెట్టడం, మైకులు ఒకదానికి తీసుకుని 4-5 పెట్టడం, ఇట్లా జరిగినాయి. బెంగాల్ ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు అట్లాంటి వాటికి నోటీస్ ఇస్తున్నారు. వెంటనే ఇప్పుడు అవి తొలగింపు కార్యక్రమాన్ని సదరు మసీదులే స్వీకరిస్తుండడం మంచి పరిణామం.